ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఫ్లాట్, హైదరాబాద్ కావచ్చు, వేరే ఎక్కడైనా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొని దాన్ని రెంట్కి ఇవ్వడం బెటరా, ఒక ఓపెన్ ల్యాండ్ కొనుక్కొని అట్లా వదిలేయడం బెటర్? దానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చేది ముఖ్యం. అచ్చా, మీ సొంత డబ్బా లేకపోతే అప్పు తీసుకున్న డబ్బా. ఓకే. ఏదైనా రియల్ ఎస్టేట్లో పెట్టాలంటే అపార్ట్మెంట్ కానీ కొనాలంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రెంట్ ఇంతకుముందు ఒక వేరే చోటు ఉన్నాము, 50,000 రెంట్ ఇస్తున్నాం. అవును. ఇప్పుడు ఇది ₹1,00,000 అయితే పర్వాలేదు, మన సొంతం కాబట్టి భరించవచ్చు. అవును. అదే ఇన్స్టాల్మెంట్ 3 లక్షలు అయిందనుకోండి, ఫైనాన్షియల్ 2-3 ఇయర్స్లో ప్రాబ్లం వస్తుంది. అవును. కాబట్టి మన రెంట్ పేమెంట్ ఎంత చేస్తున్నామో మన ఖర్చు ఎంత తగ్గుతుంది, ఆ ఇన్స్టాల్మెంట్ ఎంత వస్తుంది. డబుల్ కంటే ఎక్కువ కాకూడదు ఇన్స్టాల్మెంట్. ఓకే. మన రెంట్ చేసే దానికంటే డబుల్ కంటే ఎక్కువ ఇన్స్టాల్మెంట్ కాకూడదు. లోన్ ఇన్స్టాల్మెంట్ సొంత డబ్బు అయితే పెట్టుకోండి, పర్వాలేదు. కానీ అప్పు తీసుకున్నప్పుడు ఇన్స్టాల్మెంట్ మన డబుల్ కంటే ఎక్కువ కావద్దు. ఇంకోటి మన ఇన్కంలో 40% కంటే ఎక్కువ ఇన్స్టాల్మెంట్ ఉండకూడదు. అచ్చా, మనకు ₹1,00,000 ఇస్తున్నాను, 40,000 కంటే ఎక్కువ ఇన్స్టాల్మెంట్ ఉండకూడదు. అంతకంటే ఎక్కువ ఉందనుకోండి మిగతా ఖర్చులకు ఇబ్బంది అవుతుంది చాలా. ఇది మన కండిషన్ తీసుకోవాలి. ఓకే, ఓకే సార్. ఒక ఓపెన్ ఫ్లాట్ కొనే ముందు ఎట్లాంటి జాగ్రత్త, ఒక టాప్ 3 జాగ్రత్తలు? ఓపెన్ ప్లాట్ కొనే ముందు మీ సొంత డబ్బుతోనే కొనండి, ₹1 ఉండొద్దు. సెకండ్, లీగల్ ఒపీనియన్. థర్డ్, ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే పక్క వాళ్ళ నైబర్స్ కానీ ఎవరైనా ఎంక్రోచ్ అయ్యే అవకాశం ఉందా, ప్రొటెక్షన్ ఎలా చేసుకుంటారు. ఇప్పుడు మనం ఇంతకుముందే మాట్లాడుకున్న వెండి ఎట్లా ఒక రేంజ్లో ఎగిరిపోతుంది, దీన్ని కూడా ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద చూడొచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతకుముందు దీపపు కుందెలు వాటికే వాడుకునే వాళ్ళం మనం వెండి. ఇప్పుడు వెండికి మంచి డిమాండ్ ఉంది, మంచి ఉంటుంది భవిష్యత్తులో కూడా. మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలిగితే చేయండి, వెండి లోపల మంచి ఆప్షన్ ఉంటుంది. బట్ వెయిట్ ఫస్ట్ అంటారు, ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు ఇమీడియట్గా. ఎస్. ఏ రేట్ దొరుకుతా ఆ రేటుకు మీ ఇష్టం ఎంత దొరుకుతుంది. ఓకే. ఇప్పుడు మొన్న చూసాము, మన ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే ఇండియాలో ఈ పాత వస్తువులు ఉంటాయి చూడు, వెండి వస్తువులు 100 టన్నులు వెండి అమ్మేశారంట. బా, ధర పెరిగిందని. మరి 100 టన్నులు, 100 టన్నులు అంటే ఎన్ని? 1000 క్వింటాల్స్. అవును. 1000 క్వింటాల్స్ అంటే ఎన్ని కిలోలు? 1 lakh. అవును. 1,00,000 కిలోలు వెండి అమ్మేశారన్నమాట, ఫిజికల్ వెండి. ఫిజికల్ వెండి. బాబా, ధర వచ్చిన వాళ్ళు ఎప్పుడో 4,000 5,000 కిలో కొన్న వాళ్ళకి ఇప్పుడు ఏంది పండగ అంతే, వాళ్ళకి అది చాలు, అంతే కదా. ఇప్పుడు కొన్నవాడు ఏమనుకుంటే ధర పెరుగుతుంది అనుకుంటారు, అమ్మేవాళ్ళు అది సరిపోయింది అనుకుంటారు. అవును. అది ఫిజికల్ సిల్వరా, డిజిటల్ సిల్వర్? డిజిటల్ తీసుకోండి సరిపోయింది. డిజిటల్ సిల్వర్ సరిపోతుందా? ఓకే. ఎందుకంటారు? ఫిజికల్ ఎందుకంటే సేఫ్టీ ఒకటి ఇంపార్టెంట్, ఓకే, మెయింటైన్ చేయడం ఒకటి ఇంపార్టెంట్. ఓకే. తర్వాత దానికి తరుగు కానీ ఇలాంటివి కానీ ఉంటాయి కదా మనకు, దాంట్లో పర్సెంటేజ్ కానీ కలర్ పోవడాలు, మన మెయిన్లీ హోల్డింగ్ చేయడం, సేఫ్గా ఉంచడం ఇంపార్టెంట్ అవుతుంది. అవసరం వచ్చింది మనకు డిజిటల్ దొరికినప్పుడు మార్కెట్ దొరుకుతుంది, మెయింటైన్ చేసే అవసరం లేదు. దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఇస్తున్నది దీంట్లో కొన్ని ఫండ్స్. ఇయర్లీ ఇప్పుడు గోల్డ్ బాండ్స్ అయితేనేమో 2.5% ఇచ్చేవాళ్ళు, సిల్వర్ ఇప్పుడు గవర్నమెంట్ మానేసింది గోల్డ్ బాండ్స్ ఇవ్వడం. ఇప్పుడు ఓన్లీ సిల్వర్ ఈటీవీ ఫండ్స్ అవుతున్నాయి, ఈటీవీ ఫండ్స్ ఉన్నాయి, వాళ్ళు ఇన్కమ్ ఏమి ఇవ్వట్లేదు కానీ మనం ఎనీ టైం ఎన్కాష్ చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడం వల్లనే అని చెప్పారు మీరు ఇంతకుముందు. మరి రాబోయే 5 ఏళ్లలో వెండిని ఎట్లా చూడొచ్చు మనం? వాల్యుయబుల్ ఇన్వెస్ట్మెంట్. అవునా? మోస్ట్ వాల్యుయబుల్ ఇన్వెస్ట్మెంట్. మోస్ట్ వాల్యుబుల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఇక చిన్నవి కొనడాలు లేవు, ఇంకా గట్టిగానే కొనవచ్చు. ఇక ల్యాండ్ విషయానికి వస్తే సార్, ఇక మీ సబ్జెక్ట్ ఇది. సో ల్యాండ్ మనం అమ్మినప్పుడు వచ్చే లాభం ఉంటుంది కదా సార్, దాని మీద ట్యాక్స్ ఎట్లా ఆదా చేయొచ్చు సార్? ట్యాక్స్ తగ్గించుకునే అవకాశం ఏంటంటే ఏదైనా ల్యాండ్ అమ్మినప్పుడు దాని మీద వచ్చిన లాభం ఉంటుంది కదా, ఓకే, ఆ లాభాన్ని రెసిడెన్షియల్ హౌస్కి పెట్టుబడి పెడితే, వేరే మనం ఉండటానికి ఇల్లు కొనుక్కోవడానికి ఉన్నామనుకోండి, దాని మీద ఎగ్జామ్షన్ వస్తుంది ట్యాక్స్. లేకపోతే 12.5% ట్యాక్స్ కట్టాలి. ఓకే. మీరు సపోజ్ 10 లక్షలకి అమ్మారు, ఇప్పుడు ₹1,00,000 కొన్నారు, అది అంటే లాభం 9 లక్షలు. ఆ 9 లక్షల మీద 12.5% ట్యాక్స్ కట్టాలి ల్యాండ్ అమ్మితే. లేదు నేను ఏదైనా ఇల్లు కొనుక్కుంటాను అనుకోండి, ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొంటాను అనుకోండి, రెసిడెన్షియల్ అయి ఉండాలి కంపల్సరీ, అది కమర్షియల్కి రాదా బెనిఫిట్. కొనుక్కుంటే దానికి ట్యాక్స్ లేదు, ఆ 12.5% మిగులుతుంది. మనకు బంగారం అమ్మితే కూడా ట్యాక్స్ కట్టాలా సార్? ఏది అమ్మినా కానీ మీకు లాభం వచ్చినప్పుడు ట్యాక్స్ కట్టాలి, 12.5%. చాలా మంది తెలియదు ఈ విషయం. మీరు బంగారం అమ్మండి, మీరు కొనుక్కున్న ఫర్నిచర్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, ఏదన్నా అమ్మండి. ఓకే. సపోజ్ ఒకటి మనం ఎక్కడో ఒకటి కొంటాము, ఒకటి ఎప్పుడు యాంటిక్విటీ అనుకోండి, ఏదో ఇది అని కొనుక్కుంటాము,
దాన్ని మ్యూజియంలోకి అమ్ముతాము, దాన్ని పెరిగినప్పుడు ట్యాక్స్ కట్టాల్సిందే. అంతే. సంపాదించినప్పుడు ట్యాక్స్ కట్టాలి అంతే. ఓకే. సంపాదించిన దాంట్లో 1/5 మనకి కాదనుకోవాలి అంతే. గవర్నమెంట్. అగ్రికల్చరల్ ల్యాండ్ కొంటే ఏమైనా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయా సార్? అగ్రికల్చర్ ల్యాండ్ లిమిట్ ఏముందంటే మున్సిపల్ లిమిట్స్ నుంచి 10 కిలోమీటర్స్ బయట, ఓకే, మున్సిపల్ అవుటర్ లిమిట్స్ నుంచి 10 కిలోమీటర్స్ బయట ఉంటే అది అగ్రికల్చర్ ల్యాండ్ కింద అవుతుంది. అచ్చా. అంత లోపల ఉందనుకోండి అగ్రికల్చర్ ల్యాండ్ అయినా కానీ దాన్ని అమ్మినప్పుడు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం. 10 కిలోమీటర్లు అవుతారంటే ట్యాక్స్ కట్టే అవసరం లేదు దాని మీద వచ్చిన లాభం పైన. కానీ వ్యవసాయం చేస్తూ ఉండాలి, గత 3 సంవత్సరాలు కూడా పంట పండిస్తూ ఉండాలి, దానికి సాక్ష్యం ఉండాలి. ఒకవేళ మన సాక్ష్యం మనం పండించని చెప్పామనుకోండి, కాదు సెటిలేట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకుంటారు. ఆ 2 years వ్యవసాయం చేస్తారా లేదా అనేది వాళ్ళు ప్రూఫ్ చేస్తారు. వాళ్ళు సెటిలేట్ తెలుస్తుంది వాళ్ళకి, మనకు లాస్ట్ 12 years రికార్డ్ తెలుస్తుంది పంట పండించారా లేదా అనేది. అక్కడ వాళ్ళు ఎవిడెన్స్ పెట్టేసి ఇది నా అగ్రికల్చర్ వాడలేదు కాబట్టి ట్యాక్స్ కట్టాల్సిందని చెప్పొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ మోస్ట్ అడ్వాన్స్డ్. గవర్నమెంట్ ఈజ్ మోస్ట్ అడ్వాన్స్డ్ డిజిటల్లీ. ఇన్కమ్ డిపార్ట్మెంట్ మోసం చేయలేము. ఇంతకుముందు నాకు కాదు. రైట్ సార్. మన పేరు మీద కాకుండా భార్య పేరు మీద కొన్నాం అనుకోండి, అసెట్స్ ఏమన్నా, సో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? అక్కడికి సోర్స్ డబ్బులు ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, ట్యాక్స్ కట్టిందా కాదా? ఓకే. ఇప్పుడు సపోజ్ నేను కొన్నాను, నా భార్య పేరు కొన్నాను అనుకోండి, నేను డబ్బులు ఏమో ట్రాన్స్ఫర్ చేస్తాను, ఆమె పేరు మీద కొంటాను కాబట్టి నేను ట్యాక్స్ కట్టిందే కాబట్టి. అలా కాకుండా డైరెక్ట్ ఆమెనే కొన్నది, డబ్బులు ఆమెనే ఇచ్చింది, కానీ ఆమెకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది డబ్బులు అది. ఓకే. ఆమె ఆల్రెడీ ఇంతకుముందు చూపించారా, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు, సంపాదించిన ట్యాక్స్ కట్టారా లేదా, అది ఇంపార్టెంట్. బంగారం కొనడాన్ని క్యాష్తో ఎంత కొనవచ్చు బంగారం? ఏదైనా 2 lakhs వాల్యూ అంతే, అంతకంటే ఎక్కువ లేదు. అయ్యో. క్యాష్ పేమెంట్ 2 lakhs దాటితే కంపల్సరీ క్యాష్ పేమెంట్ చేయకూడదు, అన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. పర్చేజ్ సేల్ ఉంటే కొన్ని అంటే వ్యాపారంలో పర్చేజ్ చేస్తే 20,000 కంటే ఎక్కువ క్యాష్, 10,000 కంటే ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండకూడదు. ఒక ట్రాన్సాక్షన్ 10,000 అంటే వ్యాపారం చేస్తే. లేకపోతే 2 లక్షల లిమిట్ దాటి క్యాపిటల్ ఎస్టేట్ కొనకూడదు, క్యాష్ ఇవ్వకూడదు అంతకంటే. ఎనీ ప్రాపర్టీ. రైట్ సార్. 2030 వరకు బంగారం ధర ఎంత ఉండొచ్చు అని మీ అంచనా? బంగారం ఎందుకంటే ఏదైనా సరే కదా, పెరగచ్చు కదా, పెట్టుబడి ఏదైనా పర్లేదు కదా. అంటే ఇప్పుడు ఈ 3 కదా, అంటే సిల్వర్ ఇట్లా భూమ్ అని దేంట్లో పెట్టుకోవచ్చు, దేంట్లో పెట్టుకోవచ్చు మీరు. బంగారం పెరుగుతున్న ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారం లేదు. అచ్చా, లేదు. ఓకే. అమరావతి వర్సెస్ 4th సిటీ, హైదరాబాద్లో 4th సిటీ, ఈ రెండిట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి డబుల్ ఇన్కమ్ వస్తుంది? ఇక్కడ హైదరాబాద్ బెటర్, 4th సిటీ బెటర్. 4th సిటీ బెటరా? ఓకే. అది డెవలప్, ఇది ఆల్రెడీ డెవలప్డ్. ఇది ఓకే, ఈజీగా అట్రాక్ట్ అవుతుంది. ఏముంది సార్ అక్కడ? ఏం లేదుగా. ఉండకపోవడం కాదు, సిటీలో కూడా ఏం లేదుగా. ఉండకపోవడం కాదు, అక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు అర్థం చేసుకోబడలేదు ఏంటంటే ఆల్రెడీ ఒక ఇమేజ్ వచ్చింది హైదరాబాద్కి. అచ్చా, ఓకే, రైట్. ఆ ఇమేజ్ పుల్స్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే ఓకే ఓకే. ఇమేజ్ పుల్స్ ఇన్వెస్ట్మెంట్స్, రైట్. ఆ ఇమేజ్ అక్కడ డెవలప్ కాలేదు, ఇంకా టైం పడుతుంది. అంతే కదా. ఇంతకంటే ఇంకా ప్రాఫిట్ వస్తుండొచ్చు, కానీ వెయిట్ చేయాలి. అక్కడ అంతసేపు వెయిట్ చేయగలుగుతుంటే అక్కడ పెట్టుకోవచ్చు. మెయిన్ ప్రాబ్లం రియల్ ఎస్టేట్ ఏంటంటే లిగాలిటీ ఆఫ్ ద డాక్యుమెంట్, లిగాలిటీ ఆఫ్ ద ల్యాండ్. పర్పస్ దేనికి ఉంది, మా టౌన్ ప్లానింగ్లో ఏముంది, అది ఇంపార్టెంట్ అక్కడ. రైట్ సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు గోల్డ్ లోన్ తీసుకోవద్దంటారు, ఎందుకు? ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల ఎందుకోసం తీసుకుంటాం గోల్డ్ లోన్? ఇప్పుడు ఎప్పుడైనా అవసరానికి. అది అవసరం ఏంటి? అప్పు తీసుకుంటున్నాం ఖర్చుల కొరకంటే, దాని చెడ్డ అలవాటు ఇంకోటి లేదు. ఇంకా ఖర్చుల కోసం అప్పు తీసుకునే పరిస్థితి రావద్దు. ఓకే, అంతే. సంపాదించడానికి అప్పు తీసుకోండి, పెట్టుబడి పెట్టడానికి అప్పు తీసుకోండి, ఇల్లు కోసం అప్పు తీసుకోండి, ఎడ్యుకేషన్ కోసం అప్పు తీసుకోండి, పర్పస్ ఉంది దానివల్ల. ఖర్చుల కోసం అప్పు తీసుకోవడం ఏంటి అసలు నాకు అర్థం కాదు. బంగారం తీసుకోవడం, పెట్టి లోన్ తీసుకోవడం అంటే ఒక ఆస్తి తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నట్టుగా అంతే. బంగారమైన ప్రాపర్టీ అయినా అంతే. అందులో 5% 10% వదిలేసుకున్నట్టే కదా, అంతే. ఆ పరిస్థితి రానియద్దు ఎప్పటికీ కూడా. ఖర్చుల కోసం అప్పు తీసుకునే పరిస్థితి రానియకూడదు. ఎకనామిక్ డిసిప్లిన్లో, ఫైనాన్స్ డిసిప్లిన్లో, ఫ్యామిలీ డిసిప్లిన్లో ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఖర్చులు మేనేజ్ చేసుకోవాలి అంతే, అంతే తప్ప తాకట్లు పెట్టి. సేవ్ ఫస్ట్, స్పెండ్ నెక్స్ట్. ఫస్ట్ సేవ్ చేయండి, తర్వాత ఖర్చు పెట్టండి. అంతేగాని ఖర్చు పెడితే మిగిలిన సేవ్ చేయడం కాదు, ఎప్పటికి రాదు అది. అదే ఇప్పుడు చూడండి, 20-25 వేలు సంపాదించే వాళ్ళు 2,000-3,000 సేవ్ చేయగలుగుతున్నారు. 2 లక్షలు సంపాదించే వాళ్ళు ఎందుకు సేవ్ చేయలేరు? క్రెడిట్ కార్డు అందుకే ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? ఎందుకంటే ఈఎంఐలు ఎక్కువైపోయి. వీక్నెస్ అది. యువర్ వీక్నెస్, యు ఆర్ ద పనిష్, యు ఆర్ ద రెస్పాన్సిబుల్.